హాయ్ ఎవరివన్. మనలో చాలామందికి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలని ఉంటుంది. లైక్ బైక్ రైడింగ్ వెళ్ళడం కానీ, లాంగ్ రైడ్ లదాఖ్ ట్రిప్కి, లేదంటే హిమాలయన్ మౌంటైన్స్ వైపు ట్రెక్కింగ్కి వెళ్ళడం కానీ. కాకుంటే అవి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఆఫీస్లో లీవ్ ఉండదు, లేదంటే కాలేజీని అడ్జస్ట్ చేసుకోలేము. ఇలాంటి ఇష్యూస్ వల్ల చాలా వరకు ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం అనమాట. కాకపోతే ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఏజ్లో ఉన్నప్పుడే చేయాల్సినవి. ఒక్కసారి 40+ వెళ్ళిపోతే ఏజ్ కూడా సహకరించదు. ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం కూడా ఇంట్రెస్ట్ రాదనమాట. నేను రీసెంట్గా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కింగ్కి వెళ్ళాను అనమాట. సో ఈ ట్రెక్కింగ్ చేయాలంటే మామూలుగా 20 days 25 days టైం పడుతుందని చెప్పి అంతా రెజ్యూమ్ చేసుకొని వాళ్ళు ట్రెక్కింగ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. బట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ రోజులలో మనం కంప్లీట్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ని తర్వాత ఆ స్పీడ్ని మేనేజ్ చేస్తూ డేస్ని మినిమైజ్ చేసుకొని తక్కువ రోజులలో ఈ ట్రెక్కింగ్ ఎలా కంప్లీట్ చేయాలనే డీటెయిల్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వన్స్ అగైన్ హాయ్ ఎవరివన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @krajesh6828. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హిమాలయన్ మౌంటైన్స్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇన్ని రోజులు టైం పడుతుంది అనే డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా హిమాలయన్ మౌంటైన్స్ కానీ ఇంకా వేరే హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ చేయాలన్నప్పుడు ముఖ్యంగా మన 3 ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, మనం 3500 meters అబోవ్ ఆల్టిట్యూడ్కి వెళ్ళేసరికి అక్కడున్న వాతావరణం మనకు సరిపోక వామిటింగ్ సెన్సేషన్ కానీ, కళ్ళు తిరగడం కానీ, తలనొప్పి రావడం కానీ జరుగుతుంది. దాన్ని హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారనమాట. సో ఎవ్రీ 3000 meters తర్వాత కొంచెం మనం ఎంత స్లోగా వెళ్తే అక్కడున్న వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి బాడీ మన ట్రెక్కింగ్ ప్రోగ్రెస్ అవుతుంది. మనం 3500 meters ఆల్టిట్యూడ్ నుంచి స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వచ్చేసి 5500 meters 5600 meters ఆల్టిట్యూడ్ అనమాట. సో మనకు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ 3000 meters నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ని ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ మంత్ర గో స్లో. ఎంత స్లోగా వెళ్తే బాడీ ఆ హైట్కి అడ్జస్ట్ అయిపోయి మనకి ఇంకా మౌంటైన్ సిక్నెస్ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర -18 degrees నుంచి -25 degreesలో ఉంటుంది. ఇది మార్చి నుంచి ఏప్రిల్ వరకు. తర్వాత మేలో ఏమైనా తగ్గొచ్చేమో. బట్ నేను వెళ్ళింది మాత్రం మార్చిలో. నేను వెళ్ళిన టైంలో -18 degrees టెంపరేచర్ ఉండిందనమాట. సో ఈ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ వల్ల కూడా మనకు హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఆ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ని మనం తట్టుకోవడానికి మనము లోపల లేయర్స్ వేసుకోవాలి, తర్వాత డౌన్ జాకెట్ వేసుకోవాలి, ప్రాపర్గా గ్లౌజెస్. వీటి నుంచి మనము లో టెంపరేచర్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నామ్చే బజార్ నుంచి -5 degreesలో స్టార్ట్ అవుతుంది. నామ్చే బజార్ క్లోజ్ టు 3000 meters ఆల్టిట్యూడ్లో ఉంది. అక్కడే మనకు -5 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి 5500 meters ఎవరెస్ట్ బేస్ క్యాంపు. సో కొద్దీ ఇంకా డౌన్ అయిపోతూనే ఉంటుంది. -10, -15, -18. సో నేనైతే -20 degrees వరకు ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ లో టెంపరేచర్ కూడా మీ బాడీని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 4000 meters ఆల్టిట్యూడ్ తర్వాత అక్కడున్న ఆక్సిజన్ లెవెల్స్ 40%కి 50%కి పడిపోతాయి. 40% 50% అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్ని మనము యూజ్ చేసుకుంటూ మన బాడీ ముందుకు కదలాలంటే దానికి చాలా కష్టం అనమాట. మనము ఒక 5 అడుగులు వేయంగానే ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా పెద్ద ఒక చిన్న కొండ లాంటి వెళ్ళాలంటే కూడా ఆయాసం వస్తుందన్నమాట. గుండె వేగం పెరిగి తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ లో ఆక్సిజన్ లెవెల్స్ దగ్గర మన ట్రెక్కింగ్ చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ ఉంటుంది. దానికి తోడు ఈ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మన బాడీ అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సింది ఓన్లీ వన్ మంత్ర, గో స్లో. స్పీడ్కి వెళ్ళిపోతే గుండె వేగం పెరిగిపోయి ఇంకా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట బాడీ. సో ఎంత స్లోగా వెళ్తే అంత ఈజీగా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట ట్రెక్. సో మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నా. 3 ఇష్యూస్ని మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవే చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. 1 హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, 2 లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, 3 లో ఆక్సిజన్ లెవెల్స్. ఈ 3 కూడా మనకు 3000 meters నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు 3000 meters వరకు స్పీడ్గా వెళ్ళి ఆ 3000 meters నుంచి కొంచెం బాడీ అక్లిమేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ట్రెక్కింగ్ ప్రోగ్రెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు గేమ్ రూల్స్ క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఈ 3 దృష్టిలో పెట్టుకొని
మనం చాలా స్లోగా వెళ్ళడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. కాట్మాండ్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ఎలా వెళ్ళాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మామూలుగా కాట్మాండ్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మామూలుగా కాట్మాండ్ నుంచి లూక్లా వరకు ఫ్లైట్లో వెళ్తారు, మౌంటైన్ ఫ్లైట్లో. నేను ఆ ఫ్లైట్ని పికప్ చేసుకోలేదు. సో నేను రోడ్డు మార్గంలో జిరి అనే ప్లేస్కి వెళ్ళి జిరి నుంచి లూక్లా వరకు వెళ్ళి లూక్లా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను. దానికి 3 రోజులు అడిషనల్గా పడుతుంది. సో ఈ 3 రోజులని సేవ్ చేసుకోవాలంటే కాట్మాండ్ దగ్గర ఉన్న రామ్షాప్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ మౌంటైన్ ఫ్లైట్స్ లూక్లా వరకు వెళ్ళిపోతాయి. సో లూక్లా వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళారనుకోండి 3 రోజులు సేవ్ చేసుకోవచ్చు. సో లూక్లా వరకు ఫ్లైట్లో వెళ్ళిపోయి లూక్లా నుంచి ప్యాక్దింగ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్యాక్దింగ్ వరకు రీచ్ అయ్యి ప్యాక్దింగ్ నుంచి నామ్చే బజార్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ రఫ్గా 7 రోజులు టైం పడుతుంది. నేనైతే లూక్లా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యేసరికి నాకు 6 రోజులు పట్టింది. ఈ 6 రోజులలో కూడా ఒక రోజు రెస్టింగ్ డే, అక్లమటైజేషన్ డే. లూక్లా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యేసరికి నాకు 6 రోజులు టైం పట్టింది. సో వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నామ్చే బజార్ దగ్గర నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అనేది చాలా క్రూషియల్ అనమాట. సో 3000 మీటర్స్ నుంచి మనం ఇంకా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళడమే ఉంటుంది, కానీ డౌన్కి వెళ్ళడం ఉండదు. సో ఆ టైంలో మీకు బాడీ అడ్జస్ట్ కావడానికి మీరు ఒక్కొక్క రోజు స్టే చేయడం అవసరం ఏదైనా ఒక చోట. సో మధ్యాహ్నం 3 గంటలకు రీచ్ అయిపోయి ఏదైనా స్టే చేస్తే బాడీ మరుసటి రోజుకి రెడీ అయిపోయి మళ్ళీ మీరు ట్రెక్కింగ్కి వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకొని సో వెంటనే రిటర్న్ అయిపోవచ్చు. లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వడానికి నాకు అప్పుడు 6 రోజులు టైం పట్టింటే, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి నేను లూక్లాకి 2 రోజుల్లో వెళ్ళాను. 2 డేస్లో వెళ్ళారనమాట. ఇంకా లోకల్ వాళ్ళు షెర్పాలు వీళ్ళు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లాకు 1 డేలో వెళ్ళిపోతారంట. 1.5 డే 1 డేలో వెళ్ళిపోతారంట. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు బాడీ అక్లమటైజ్ అవ్వాలి, లో టెంపరేచర్ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, ఇలాంటివి ఏమీ థ్రెట్ ఉండదు అనమాట. ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు అంతా ఒక బాడీ ఇంకా ఆల్రెడీ అడ్జస్ట్ ఉంటుంది కాబట్టి బాడీ కూడా సహకరిస్తుంది వెళ్ళడానికి. సో మీరు ఏదైనా కానీ మీ డేస్ సేవ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళేటప్పుడు మాత్రము అస్సలు రష్ చేయొద్దండి బాడీని. మీరు బాడీ డిస్కంఫర్ట్గా ఉందంటే రిటర్న్ అయిపోయి వేరే డౌన్ క్యాంప్ దగ్గర ఒక రోజు స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు ట్రెక్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి బాడీ అక్లమటైజ్ కాకుంటే మనకు డేస్ తక్కువ ఉన్నాయి కదని చెప్పేసి బాడీని పుష్ చేస్తే చాలా ప్రాబ్లమాటిక్స్ జరిగే ఛాన్స్ ఉంది. డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళడం కోసం హెలికాప్టర్లో వెళ్తే మినిమం 70,000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తారు. అది కూడా క్లైమేట్ బాగుంటేనే హెలికాప్టర్ ఫ్లై అవుతుంది, లేదంటే మీరు అక్కడే ఉండాల్సి వస్తుందన్నమాట. సో అలాగా మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా రిస్క్ తీసుకోకుండా బాడీని స్లోగా అక్లమటైజ్ చేసుకుంటూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వాలి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రము మీరు మ్యాక్సిమం ఇంకా ఆల్మోస్ట్ స్లో జాగ్ చేసుకుంటూ కూడా లూక్లా ఎయిర్పోర్ట్కి 2 రోజులలో రీచ్ అయిపోతే మ్యాక్సిమం మీరు ఆల్రెడీ వచ్చేటప్పుడు లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి 7 రోజుల్లో వచ్చారు. రిటర్న్ లూక్లాకి 2 డేస్లో వెళ్ళిపోయారు, 9 డేస్ మొత్తం. లూక్లా నుంచి కాట్మాండ్కి 10 రోజులు. సో మీరు ఏదైనా ఇంకా ఇండియాలో వేరే మూల నుంచి కాట్మాండ్కి రీచ్ అవ్వడానికి ఒక 3 డేస్ టైం పట్టింది అనుకోండి. సో ఇలాగా ఎంత తీసుకున్నా కూడా 15 రోజులు 16 రోజులు మొత్తం ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. క్లైమేట్ బాగుండి మీ హెల్త్ కండిషన్ బాగుంటే 12 to 15 days ఈజ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్. సో తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా అక్లమటైజేషన్ కానీ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ కానీ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం కానీ ఉండదు కాబట్టి సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని నేను చాలా స్పీడ్గా వచ్చాను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లాకి 2 రోజుల్లో. సో ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ టైం సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు ఏదైనా టైం డేస్ని సేవ్ చేసుకోవాలంటే వెళ్ళేటప్పుడు కాదు, తిరిగి వచ్చేటప్పుడు అనమాట. సో నేను ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని నామ్చే బజార్కి 1 డేలో రీచ్ అయ్యి నామ్చే బజార్ నుంచి లూక్లాకి ఇంకొక డేలో రీచ్ అయ్యాను అనమాట. టోటల్ ఈబీసీ నుంచి లూక్లాకి 2 డేస్లో రీచ్ అయిపోయాను. సో తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా అక్లమటైజేషన్ కానీ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ కానీ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం కానీ ఉండదు కాబట్టి సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని నేను చాలా స్పీడ్గా వచ్చాను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి లూక్లాకి 2 రోజుల్లో. సో ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ టైం సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు ఏదైనా టైం డేస్ని సేవ్ చేసుకోవాలంటే వెళ్ళేటప్పుడు కాదు, తిరిగి వచ్చేటప్పుడు అనమాట. సో నేను ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని నామ్చే బజార్కి 1 డేలో రీచ్ అయ్యి నామ్చే బజార్ నుంచి లూక్లాకి ఇంకొక డేలో రీచ్ అయ్యాను అనమాట. టోటల్ ఈబీసీ నుంచి లూక్లాకి 2 డేస్లో రీచ్ అయిపోయాను. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి అర్లీగా పొద్దున్న 6 గంటలకల్లా స్టార్ట్ అయ్యారనుకోండి, మీరు ఈజీగా సాయంత్రం కల్లా నామ్చే బజార్ రీచ్ అవ్వగలరు. నేను యాక్చువల్గా 9:30 కల్లా స్టార్ట్ అయ్యాను. నేను యాక్చువల్గా మరుసటి రోజు గోరక్షేప్ నుంచి 9:30 అలాగా స్టార్ట్ అయ్యాను. అందుకే నేను జస్ట్ ఒక నామ్చే బజార్కి ఒక 2 గంటలు 3 గంటలు ట్రెక్ ఇంకా పెండింగ్ ఉండగానే ఒక ప్లేస్లో స్టే చేశాను అనమాట. ఎందుకంటే అప్పుడే చీకటి అయిపోయింది.
సో వీళ్ళంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు లూక్లా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కింగ్ కోసం వెళ్ళేటోళ్ళంతా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇలాంటి బంచెస్ నాకు చాలాసార్లు 4-5 చోట్ల కనిపించాయి. నేను ఇంకా కొన్ని చోట్ల వీడియోలు సరిగా తీయలేదు వీళ్ళని. వీళ్ళంతా ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్తున్నారనమాట. అంటే మేబీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి లూక్లో నుంచి, వాళ్ళకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి తీసుకెళ్ళడం కోసం. చూశారు కదా, ఇది గోరక్షేపు. మ్యాక్సిమం 4-5 హోటల్స్ ఉంటాయి అంతే ఇక్కడ. వచ్చే పబ్లిక్ ఏమో క్రౌడ్ అంతా ఆల్మోస్ట్ 4,000-5,000 మంది ఉంటారు మేబీ సీజన్లో, ఏప్రిల్ మే నెలలో. అందుకోసమే కొంచెం మీరు ప్రీ ప్లాన్డ్కి వెళ్తే ఈ క్రౌడ్ నుంచి ఎస్కేప్ చేయగలరు అనమాట. మార్చిలో వరకు మంచిగా ఉంటుంది, తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇది గోరక్షేప్లో ఒక హోటల్, పెద్ద హోటలే కాకపోతే క్రౌడ్ ఎంత ఎక్కువ, పెద్ద హోటలే కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంటే అకామిడేట్ చేయలేదు కదా. ఇది నా రూము, సింగిల్ రూమే ఇచ్చారు నాకు అప్పుడు. సో ఇది నామ్చే బజార్ ఎంట్రన్స్ అనమాట, పై నుంచి కిందికి వచ్చేటప్పుడు. లూక్లా నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే దారిలో ఇంత పెద్ద గ్రౌండ్ నేను ఎక్కడ చూడలేదు. నామ్చే బజార్ అంత హైట్లో ఉన్నా కూడా యాక్సిడెంటల్ ఫైర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నామ్చే బజారు. బట్ నేను పైకి వెళ్ళేటప్పుడు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు నామ్చే బజారు ఇలా ఉండేది కాదు. ఆ రోజు కంప్లీట్గా స్నోఫాల్ అనమాట. ఒక నామ్చే బజారు ఒక ప్యారడైజ్ లా కనబడింది. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ఈబీసీ దట్ డే, ఇట్స్ ఎ కంప్లీట్లీ స్నోఫాల్. ఇట్స్ ఎ హ్యూజ్ స్నోఫాల్. సో నేను తిరిగి వెళ్ళేటప్పుడు నామ్చే బజార్ని ఆ కండిషన్లో చూడలేకపోయాను. సో స్టిల్ నామ్చే బజార్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్నోఫాల్ ఉన్నా లేకపోయినా కూడా. బట్ స్నోఫాల్లో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
సో నాంచే బజార్ నుంచి ఇంకా స్లోగా దిగి ఇంకా లుక్ల వైపు బయలుదేరుతుంటే చూడండి ఎంత క్రౌడ్ వచ్చారో, చాలామంది. వీళ్ళంతా ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళి ఫుల్ క్రౌడెడ్ చేస్తారనమాట ఆ ప్లేస్ని. ఇది దూద్కోస్ రివర్, మేబీ ఎవరెస్ట్ దగ్గర నుంచి వస్తుంది అనుకుంటా ఈ వాటర్ అంతా. చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను ఓ బాటిల్తో నేను ట్రెక్కింగ్ అంతా ఈ వాటరే తాగాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బాబు చూడండి ముందే హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో గుర్రాన్ని అంత క్యాంటరింగ్ చేస్తున్నాడు. సో ఏదైనా గుర్రానికి అయితే యాక్సిడెంటల్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఏం దొరకవు అక్కడ. సో కొంచెం సాఫ్ట్గా బిహేవ్ చేయాలి యానిమల్స్తో. ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే దారిలో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్, టీ హౌసెస్ ఇలాంటివి. ఇక్కడ డాగ్స్, ఇక్కడ కుక్కలు ఫ్రెండ్లీ ఫైటింగ్ చేస్తుంటే వాటికి నేను కొంచెం న్యాయం చెప్పానన్నమాట. వాటితో చాలాసేపు స్పెండ్ చేశాను అక్కడే. No, 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 no. ఇక్కడ లూక్లోకి వెళ్ళే దారి ఇది అనమాట. ఇది బాగా ఎగ్జాస్ట్ అయిపోయినాను అప్పటికి. ఇంకో క్లియర్గా 6 సెన్స్ చెప్పింది. ఇప్పుడు వెళ్ళినాను పరిగెట్టుకుంటానికి లూక్లో నుంచి కాట్మండ్కి వెళ్ళి ఫ్లైట్ దొరకదని. సో హ్యాపీగా అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి కూర్చుండిపోయాను. నాతో పాటు కుక్క కూడా తోడుగా రెస్ట్ తీసుకుంది. ఇద్దరం చాలాసేపు స్పెండ్ చేసాము అక్కడ.
ఇది లూక్లా ఎంట్రన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనమాట. ఇది మొత్తం పాస్పోర్ట్ వ్యాలిడేషన్ చెక్ చేయడము, పర్మిట్ కాస్ట్లు ఏమైనా ఉంటే తీసుకోవడము, ఇలా కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఇది లూక్లలో పేర్లన్నీ హోటల్స్ మీద రాసేసి ఉంటారు. హోటల్ మీద ఎందుకంటే అంత హెలికాప్టర్లలో ఫ్లైట్లలో వస్తారు కాబట్టి వాళ్ళు పైనుంచి చూసినప్పుడు ఆ హోటల్ అర్థమైపోయి పర్టికులర్గా ఏదైనా హోటల్కి వెళ్ళడానికి యూజ్ ఉంటుంది అని ఎక్కువ శాతం హోటల్ పేర్లు హోటల్ మీదుగా రూఫ్ టాప్ మీదుగా రాస్తారు. ఈ బాబు బాబా లేదా ఈ పాప పాపన. ఇది లూక్లోకి వెళ్ళే దారిలో ఉండే గ్రాండ్ రోడ్, చాలా వెడల్పు ఉంటుంది రోడ్. ఇక్కడ అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. All the mountain flights do come here in the Lukla airport. సో అలాగా లూక్లా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. లూక్లా ఎయిర్పోర్ట్ లేట్ 1970s లేదంటే 80s స్టార్టింగ్లోనూ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ లూక్లా ఎయిర్పోర్ట్ చాలా వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా స్కేరియస్ట్ ఎయిర్పోర్ట్ కూడా. ఎందుకంటే రన్వే వచ్చేసి హార్డ్లీ ఒక 100 మీటర్స్ కూడా ఉందో లేదో తెలియదు, 120 మీటర్స్. ఈ రన్వే వచ్చేసి చాలా షార్ట్గా ఉంటుంది. సో ఆ మౌంటైన్ ఫ్లైట్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయి టేకాఫ్ చేసుకోవాలి, లేదంటే అయినా నెక్స్ట్ చాలా పెద్ద లోయ ఉంటుందన్నమాట. సో చాలా డేంజరస్ ఎయిర్పోర్ట్ అది. ఈ మౌంటైన్ ఫ్లైట్స్ లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేసుకుంటూ కాఠ్మండూకి రీచ్ అవుతాయి. సో ఇవన్నీ మొత్తం కొండ మధ్యలో క్యాన్యన్లో నుంచి వెళ్తూ లూక్లక్ కానీ కాఠ్మండూకి కానీ రీచ్ అవ్వాలి. సో ఇవి ఎక్కువ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళవు, లో ఆల్టిట్యూడ్ కాబట్టి మధ్యలో కొండలు క్లియర్గా కనిపించాలంటే వెదర్ చాలా చాలా బాగుంటేనే ఇవి టేక్ ఆఫ్ అవుతాయి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఈబీస్ నుంచి లూక్లకి 2 డేస్లో రీచ్ అయిపోయాను. బట్ అక్కడ మాత్రం స్టక్ అయిపోయాను, ఎందుకంటే వెదర్ బాగలేదు. మన లూక్లా ఎయిర్పోర్టు చూడండి ఎంత షార్ట్ ఉందో. రన్వే నెంబర్ 24. సో మొత్తము అట్ ప్రజెంట్ అయితే 4 ఫ్లైట్లు ఇక్కడ ల్యాండ్ అయినాయి. మరి వీటికి ఏమన్నా రిపేర్ అయితే అయినా సర్వీస్ కోసం షెడ్ లేదంటే పెట్రోల్కి వేయడానికి ఇవన్నీ ఎలా చేస్తారో తెలీదు. బట్ మొత్తానికి 4-5 ఫ్లైట్లు అయితే ఇక్కడ అకామిడేట్ చేయగలరు అనుకుంటున్నా. చూసారా, వెదర్ చాలా క్లియర్గా అంత బాగా ఉంది, కానీ ఒక్క ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే కాఠ్మండూకి వెళ్ళే దారిలో వెదర్ బాగలేక మొత్తం క్లౌడ్స్ ఆక్యుపై చేసాయంట స్కై అంతా. సో అందుకోసమే ఫ్లైట్లో ఒకటి కూడా టేక్ ఆఫ్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి. సో అందరూ ఎయిర్పోర్ట్లో అలా వెయిట్ చేసుకుంటూ అటు ఇటు తిరిగి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని హోప్తో అలా ఉండిపోయారు. వెదర్ చాలా క్లియర్గా ఉంది, బట్ అక్కడ సైడ్ బాగలేదు కాబట్టి టేక్ ఆఫ్ అవ్వట్లేదు. ఇక్కడ ల్యాండ్ అవ్వాలి కదా మరి ఎక్కడైనా. నేను తర్వాత మరుసటి రోజు ఏమన్నా వెళ్దామని వచ్చాను, చూసి ఇంకా షాక్ అయిపోయాను. నిన్నటికన్నా వరెస్ట్గా ఉందన్నమాట వెదరు. మొత్తం స్నోఫాల్ అవుతుంది, ఆల్మోస్ట్ జీరో విజిబిలిటీ. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదన్నారు. చాలామంది వాళ్ళతో డిస్కస్ చేసి ఎప్పుడన్నా మధ్యాహ్నం టేక్ ఆఫ్ అవుతుందా అది ఇది అని అడుగుతున్నారు. సో వాళ్ళు ఛాన్స్ లేదంటుంటే ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని చెక్ ఇన్ బ్యాగులు అన్నీ లోపల పెట్టేశారు ఫ్లైట్లో. మళ్ళీ అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ హోటల్స్కి వెళ్ళిపోతున్నారనమాట. నేపాల్ కంట్రీకి వచ్చే జీడిపి అంతా మ్యాక్సిమము మన ట్రెక్కింగ్ ఇలాగ టూరిస్టుల ద్వారానే వస్తుందన్నమాట. చాలా ఓవర్ క్రౌడెడ్ టూరిజం ఉంటుంది సీజన్స్లో. సో వాళ్ళకి మెయిన్గా సేఫ్టీ ప్రొవైడ్ చేయాలన్నట్టుగా వీళ్ళు ఫ్లైట్స్ డిలే అయినా పర్లేదు కానీ అవి టెక్నికల్గా ఇష్యూ వచ్చి క్రాష్ అవ్వకుండా ఉండేటట్టుగా వీళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల సో కొంచెం వెదర్ క్లియర్గా ఉన్న కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వ. మొదటి రోజు ఫుల్ సరే ప్రిపేర్ అయిపోయాను, ఎలాగో 1 రోజు 2 రోజులు డిలే అవుతుందని చెప్పేసి. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా ఫుల్ స్నోఫాల్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక 3 రోజులు స్టక్ అయిన తర్వాత నాకు 4వ రోజు ఫ్లైట్ దొరికింది. సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట.
సో మీరు డెడ్ లైన్గా ఒక 12 రోజుల్లో చేసేయాలి, 15 రోజుల్లో చేసేయాలని వచ్చినా కూడా కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్. మొత్తానికి 4వ రోజు వెదర్ చాలా క్లియర్గా ఉండింది. వెదర్ క్లియర్ అయిపోతే నాకు హోప్ వచ్చింది, ఇంకా ఫ్లైట్కి దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చు అనుకున్నా. చూడండి ఇది ఎలా టేక్ ఆఫ్ అవుతుందో. టటా యో టేక్ ఆఫ్. ఇది అనమాట. చూడండి ఎదురుగానే ఎంత పెద్ద కొండ ఉందో దీనికి. అలా టేక్ ఆఫ్ అయిపోయి లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోతాయి ఫ్లైట్స్. సో డేంజరస్ యాక్చువల్గా. ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి టటా బాల్స్ డౌన్ అయిపోయి ఉంటాయి. కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆల్రెడీగా 3 days 4 days బ్యాక్ టికెట్ తీసుకున్న వాళ్ళకే మనం సీట్ ఇవ్వలేకపోతున్నాము, మీరు ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలన్నారు. ఇంకా షాకింగ్. అప్పటికే నేను ఎగ్జాస్ట్ అయిపోయాను, ఇంకా డూయింగ్ నథింగ్ కదా. సో ఫ్లైట్ దొరుకుతుంది అనుకొని హోప్తో వస్తే వాళ్ళు సీట్ లేదంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. వాటి కోసం మీరు డేస్ కొంచెం స్పేర్గా పెట్టుకోవాలి, వాటికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ టేక్ ఆఫ్ ఎంత హారిబుల్గా ఉంటుందని. సో ఒక ఫ్లైట్ హ్యాపీగా టేక్ ఆఫ్ అయిందని చెప్పి మిగతా ఫ్లైట్స్ కూడా ఇంజన్ బర్న్ చేశారు. ఇంజన్ రన్ చేసి ఇంకా ఒకటి లైన్లో పెట్టేసి టేక్ ఆఫ్ చేస్తున్నారనమాట. నాకు మాత్రం సీట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంకా టైం పడుతుంది, వాళ్ళంతా ఫ్లై అవ్వాలి ఫస్ట్ అని అన్నారు. సో నాకు సీట్ లేకుండానే మొత్తం ఫ్లైట్లన్నీ ఎగిరిపోయి, సో మొత్తానికి నాకు సీట్ దొరకలేదు, కానీ అక్కడున్న ఫ్లైట్లన్నీ టేక్ ఆఫ్ అయిపోయి ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫ్లైట్ కావాలంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయితే తప్ప నాకు సీట్ దొరకని పరిస్థితి. ఆ ఫ్లైట్లన్నీ వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమేట్ అంతా చూడండి ఎలా మారిపోయిందో. ఫైనల్గా 4వ రోజు నాకు ఎలాగోలా ఒక సీట్ అడ్జస్ట్ చేశారు. సో ఒకవేళ మీరు గ్రూప్తో పాటు వచ్చింటే 4 కానీ 5 మంది కానీ అందరికీ ఒకటేసారి ఒకటే ఫ్లైట్లో సీట్లు దొరకకపోవచ్చు, దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. నేనేదో ఒక్కనే కాబట్టి నాకు ఒక ఫ్లైట్ దొరికింది. ఫ్లైట్లో సీట్ దొరికిందని మొహం వెలిగిపోతుంది. ఇది ఇన్సైడ్ ఫ్లైట్ విజువల్స్. మీకు టేక్ ఆఫ్ చూపించడం కోసం అని చెప్పి ఈ వీడియో అలానే కంటిన్యూగా పెట్టాను. టేక్ ఆఫ్ చూడండి ఎంత హారిబుల్గా ఉంటుంది ఇక్కడ. Mosquito rondando la cabina. ¿Qué pasa? Weather can change every 5 minutes in Lula.
జస్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ ఎండ్ అవుతుంది, రన్వే అయిపోతుంది అనే టైంలో టటా టేక్ ఆఫ్. ఓ అలా ఉంటుందన్నమాట ఈ మౌంటైన్ ఫ్లైట్స్లో జర్నీ. సో ఈ దారి అంతా చూస్తున్నారు కదా, నేను ఈబీసీకి వెళ్ళేటప్పుడు మొత్తం అవన్నీ నడుచుకుంటూ వచ్చానమాట, ఎందుకంటే ఫ్లైట్ తీసుకోలేదు కదా వచ్చేటప్పుడు. సో ఈ కొండల మీదుగా ఎక్కి దిగుకుంటూ లూక్లాకి రీచ్ అయ్యాను అనమాట. చాలా హారిబుల్గా ఉండింది, 3 రోజులు పట్టింది నాకు రావడానికి లూక్లా ఎయిర్పోర్ట్ దగ్గరికి. రామ్చాప్లో ఎయిర్పోర్టు, లూక్లాలో ఎయిర్పోర్టు కొండలపైన ఉంటే రామ్చాప్ ఎయిర్పోర్టు ఒక పెద్ద నది పక్కనే ఉంటుంది అనమాట. ఏమన్నా నది ఫుల్ వరదలు వచ్చిందంటే ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోతుందేమో డౌట్. మరి ఫ్లాట్ ల్యాండ్ దొరకదు కదా నేపాల్లో, ఎక్కడో ఉన్న చోట అడ్జస్ట్ చేసి ఎయిర్పోర్ట్లు కట్టారు. చూడడానికి ఫ్లైట్లు పెద్ద కనపడుతున్నాయి కదా, ఇది మ్యాక్సిమం 12 సీటర్ 15 సీటర్స్ అనమాట. రామ్చాప్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదే. మీరు ఒకవేళ స్టక్ అయినా కూడా ఇక్కడ అటు ఇటు హోటల్స్కి వెళ్ళడము తిరగడము ఉంటుంది, కానీ లూక్లో ఆ ఛాన్స్ ఉండదు, చిన్నది కదా ఊరు లూక్లో. సో అలా మొత్తానికి లూక్లా నుంచి రామ్చాప్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి అక్కడే ఒక మినీ బస్ పట్టుకొని స్టార్ట్ అయ్యాను. అక్కడే ఉన్న ఒక మినీ బస్ పట్టుకొని కాట్మాండ్కి స్టార్ట్ అయ్యాను. తర్వాత మీరు కాట్మాండ్ నుంచి లూక్లాకి ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే కాట్మాండ్ నుంచి వెళ్ళవు, అక్కడ నుంచి 4 గంటలు జర్నీ చేస్తే రామ్చాప్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. అది డెడికేటెడ్గా మౌంటైనీరింగ్ యాక్టివిటీస్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడ నుంచి మీరు లూక్లాకి రీచ్ అవ్వాలి. అక్కడ కూడా వెదర్ బాగాలేకపోతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వవు. అక్కడే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, దాంట్లో స్టే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వెదర్ చాలా చాలా బాగున్నా కూడా చాలా క్రౌడెడ్ ఉండడం వల్ల మీకు ఫ్లైట్లో సీట్ దొరికే ఛాన్స్ ఉండదు. ఈ ఫ్లైట్స్ వచ్చేసి 10 సీటర్స్ లేదా మ్యాక్సిమం 12 సీటర్స్ అనమాట. క్రౌడ్ 1000-2000 మెంబర్స్ ఉంటే ఎన్ని ట్రిప్లు వేసినా కూడా క్రౌడ్ ఇంకా అలా ఉండనే ఉంటుంది. సో దానికి అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమే వెళ్ళేటప్పుడు జిరి వరకు రోడ్డు మార్గంలో వెళ్ళాను. సో ఇలా వెళ్తే 3 days ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. సేమ్ లూక్లా నుంచి కూడా మీరు మళ్ళీ కాట్మాండ్కి బై రోడ్ రావాలంటే కూడా 3 days పట్టే ఛాన్స్ ఉంది. మినిమం వెళ్ళడం రావడానికి 6 రోజులు టైం పడుతుంది అనమాట రోడ్డు మార్గంలో, బట్ డిలేస్ ఉండవు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, రామ్చాప్ ఎయిర్పోర్ట్లో ఎంత క్రౌడ్ ఉందో చూడండి. వీళ్ళంతా లూక్లాకి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇన్ని బ్యాగులు వేసుకొని. సో మీకు అక్కడ సీట్ దొరకలేదో లేదంటే వెదర్ బాగలేదంటే మీరు రామ్చాప్ ఎయిర్పోర్ట్లో కూడా స్టక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట.
కనీసం లూక్లో వరకు రీచ్ అయిపోతే ఏదో ట్రెక్కింగ్లో పడి టైం సేవ్ చేసుకోవచ్చు. బట్ లూక్లో కూడా రీచ్ అవ్వకుండా చాలామంది ఇక్కడే టైం వేస్ట్ చేసుకుంటారు. ఫ్లైట్ దొరకక, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వక నేను రామ్చప్ ఎయిర్పోర్ట్ నుంచి కాట్మండ్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన చిన్న చిన్న బ్రిడ్జెస్కి, వాల్స్కి మొత్తం పెద్ద పెద్ద మిర్రర్లు పెట్టినారు. ఇదేంటో తెలియదు కానీ సంప్రదాయమో ఏంటో, చాలా పెద్ద మిర్రర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఈబీసీకి వెళ్ళేటప్పుడు ఈ హోటల్లోనే స్టే చేశాను. అక్కడే ఒకటి స్పేర్ బ్యాగ్ ఉంటే అక్కడే వదిలేశాను, తిరిగి వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకుంటానని. వాళ్ళు నిజంగా తిరిగి వస్తారా అన్నట్టుగా అడిగి మొహం చూశారు. అరే వస్తానరా బాబు అని చెప్పాను. కాట్మండ్ ఎయిర్పోర్ట్ మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది. మేబీ అంత ఫ్లాట్ ల్యాండ్ మిడిల్ ఆఫ్ ది సిటీలోనే దొరికిందేమో. సో కాట్మండ్కి రీచ్ అయ్యి కాట్మండ్ నుంచి రక్సోల్ అని మన బార్డర్ ప్లేస్ అనమాట నేపాల్కి. అక్కడ వరకు బస్సులో వచ్చి ఇంకా రక్సోల్ నుంచి విశాఖపట్నంకి నేను ట్రైన్లో వెళ్ళాను. ఇంటికి రీచ్ అయ్యాను. మా డాటర్ వచ్చేసి మంగళహారతి ఇచ్చింది. విజయవంతంగా ట్రెక్కింగ్ ముగించేసావని మా డాటర్ పెద్ద హారతి తీసుకొచ్చేసి 3 రౌండ్లు వేసి బొట్టు పెట్టింది. మా హోమ్ మినిస్టర్ ఏమో ఆ బ్యాగులు నిజంగా అంత వెయిట్ ఉన్నాయని చెప్పేసి 2 బ్యాగులు వేసుకొని పైకి కిందికి 2 రౌండ్లు వేసింది. సో ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్. సో ఇలాగా మొత్తము నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్ తీసుకోకపోవడం వల్ల నాకు రాను పోను మొత్తం 19 డేస్ పట్టింది టైము. ఈ 19 డేస్లో లూక్లో ఎయిర్పోర్ట్లో వెదర్ బాగలేకపోవడం వల్ల 3 డేస్ 3 నైట్స్ స్టే చేశాను. అది తీసేస్తే 16 రోజుల్లో ట్రెక్కింగ్ కంప్లీట్ అయినట్టు అనమాట నాది. సో 16 డేస్లో ట్రెక్ కంప్లీట్ అంటే ఇట్స్ ఎ డీసెంట్ టైం అనమాట. సో ఇలాగ మీరు క్లియర్గా ప్లాన్ చేసుకుంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇది నా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ తాలూకు డీటెయిల్స్. ఇంకా మీకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీంట్లో నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 పార్ట్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీరు ఇంకా సింగిల్గా పార్ట్ చూస్తేనే మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది, తెలుగు వెర్షన్లో కూడా ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా సింగిల్ పార్ట్ చూస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంది. ఈ నా వీడియో ఎవరైనా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.